Hello guys, welcome back to the Union Budget 2025-2026. సో ఇప్పుడు వచ్చేసి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది బడ్జెట్కి సంబంధించిన ప్రాసెస్, బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఈ సెషన్లో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో బడ్జెట్ ప్రక్రియ అంటే ఏంది, బడ్జెట్ ప్రాసెస్ అనేది అంటే నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి మనకి బడ్జెట్ అనేది ఆ యొక్క పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి ప్రక్రియ, ఆ ప్రాసెస్ అనేది ఎన్ని దశల్లో ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అనేది మనం జస్ట్ రఫ్గా ఒక అవగాహన అనేది మీకు ఇస్తాను. నాకు తెలిసినంత వరకు మాకు ఇది ఆల్రెడీ తెలుసు సార్, ఇది మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మా పాలిటీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డీటెయిల్గా ఆర్టికల్ 112 ప్రకారం ఆ ప్రక్రియ అనేది మాకు చెప్పారు అంటే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. మాకు తెలియదు సార్ అన్న వాళ్ళు జస్ట్ జనరల్గా ఒక ఐడియా అనేది తెచ్చుకోవాలమ్మా. ఖచ్చితంగా డైరెక్ట్గా బడ్జెట్ అలొకేషన్స్కి అయితే వెళ్ళకూడదు, బడ్జెట్కి సంబంధించిన వీటికైతే వెళ్ళకూడదు. ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది తెలుసుకోండి. ఫస్ట్ వన్ ఏముంటుంది, 3 దశలు. బడ్జెట్కి సంబంధించిన ఫార్ములేషన్, బడ్జెట్ అనేది సూత్రీకరణ అని చెప్పేసి అంటాం, ఆ యొక్క ఫార్ములేషన్ అని చెప్పేసి అంటాం. 2 బడ్జెట్కి సంబంధించిన ఎనాక్ట్మెంట్, ఎనాక్ట్మెంట్ అంటే ఏంది, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క చట్టం అనేది చేయడం జరుగుతుంది. ఇందులోనే మనకి ఈ ఫినాన్స్ బిల్స్ అని చెప్పేసి, అప్రాప్రియేషన్ బిల్స్ అని చెప్పేసి అంటాము. తర్వాత వచ్చేసి బడ్జెట్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్, అమలు అనేది ఉంటుంది. ఆ వేరియస్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఏతుందో, ఆ గ్రాంట్ల డిమాండ్లు అనేది ఏదైతుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తారు, అండ్ కాగ్ యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలా ఒక్కొక్క సెషన్లో ఆ యొక్క లోక్సభ యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, స్టాండింగ్ కమిటీల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంపీల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, మినిస్టర్ల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, మన ఆర్థిక శాఖ మంత్రి యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క సెషన్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. జనరలైజ్డ్గానే ఉంటుందమ్మా, ఇందులో పెద్దగా మనకి ఏముండదు. సో ఫస్ట్ వన్ ఏంది, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క సూత్రీకరణ అనే దాని మీద ఫోకస్ చేద్దాం. బడ్జెట్ ఫార్ములేషన్. సో ద ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ స్టార్ట్స్ అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. మనం చాలామంది అనుకుంటాం బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది జనవరిలోనో లేకపోతే డిసెంబర్లోనో జరుగుతుందని చెప్పేసి కాదమ్మా, సెప్టెంబర్ మంత్లోనే ఈ బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది ఇనిషియేట్ చేసే డివిజన్, ఆ యొక్క బ్రాంచ్, ఆ శాఖ ఏంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇది అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. ఓకే, ఏ బ్రాంచ్ అనేది, ఓకే, ఏ శాఖ అనేది బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది ఇనిషియేట్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. మరి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏం చేస్తుందంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందనే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఒక విభాగం, సింపుల్ చెప్పంటే బ్రాంచ్ ఇన్ ద సెన్స్ ఒక విభాగం. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సే కదా బడ్జెట్ని ప్రవేశపెట్టేది, అందులో ఒక విభాగం, దాన్ని బడ్జెట్ని ప్రిపేర్ చేసేది ఎవరమ్మా, ఎస్. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మాత్రం ఇది రాయడానికి ప్రయత్నించే. సో బడ్జెట్ యొక్క ఆ యొక్క తయారీ అనేది ఏదైతుందో ఆ యొక్క ప్రక్రియ కసరత్తు దాదాపు సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆర్థిక వ్యవహారాల శాఖ అనేది ఏదైతుందో బడ్జెట్కి సంబంధించిన విభాగం, బడ్జెట్ అనేది ఆ విభాగం అనేది కసరత్తు చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ద బడ్జెట్ ప్రపోజల్స్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్ ఆర్ ఎగ్జామిన్డ్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ. ఇప్పుడు మొదట్లోనే మనం ఫస్ట్ సెషన్లోనే మనం చెప్పుకున్నాం బడ్జెట్ అంటే ఏంది, ఎస్, వివిధ శాఖలకి, వివిధ మంత్రిత్వ శాఖలకి, మినిస్ట్రీస్కి మనం కేటాయింపులు అనేది జరగాలి. అందుకే కదా మీరు అబ్జర్వ్ చేశారు, డిఫెన్స్ శాఖ ఇంత, డిఫెన్స్ ఏదైతే ఉందో ఆ సెక్టార్కి ఎంత కేటాయించాము, అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత కేటాయించాము, హెల్త్ సెక్టార్కి ఎంత కేటాయించాము, రూరల్ డెవలప్మెంట్ కానీ, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, ఇలా ఒక్కొక్క శాఖకి, ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి మనం ఏం చేస్తాం, ఐటీ కానీ, కమ్యూనికేషన్ మనం కేటాయించడం జరుగుతుంది. అలా వీళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే విభాగం అనేది ఆయా మంత్రిత్వ శాఖలకి ఏదైతే ఉందో వాళ్ళు మీ యొక్క డిమాండ్స్ ఏంటో చెప్పండి, మీకు మీ యొక్క మంత్రిత్వ శాఖకి ఎంత కేటాయింపులు జరగాలో మీరు మాకు రిపోర్ట్ నివేదిక పంపించండి అంటే వాళ్ళు నివేదికలు పంపిస్తారు. ఇగో రాబోయే 2025, 2026 లేదంటే 26, 27కి మాకు ఇన్ని ఖర్చులు ఉంటాయి, మాకు ఇంత శాలరీస్ అనేది ఇవ్వాలి, ఎంప్లాయీస్కి ఇంత పెన్షన్ ఖర్చు అవ్వచ్చు అని చెప్పేసి సమగ్రమైన పరిపాలనకి సంబంధించింది ఏదైతుందో, పథకాలకి సంబంధించింది ఏదైతుందో ఆ రిపోర్ట్స్ అనేది, ఆ నివేదికలు అనేది వీళ్ళు తెప్పించుకోవడం జరుగుతుంది. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తెప్పించుకొని ఓకే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంత మనకి
ఇన్ని డిమాండ్స్ అనేది వచ్చాయి, ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇంత డిమాండ్స్ వచ్చాయి, ఈ మినిస్ట్రీ నుంచి మనకి ఇంత ఆ యొక్క డిమాండ్స్ అనేది వచ్చాయి అని చెప్పేసి ఒక సమగ్ర నివేదిక మాత్రమే ఈ యొక్క ఆర్థిక శాఖ అనేది చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ ద పవర్ ఆఫ్ మేకింగ్ చేంజెస్ ఇన్ దెమ్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. మరి వాళ్ళు అడిగినవన్నీ కూడా ఆ యొక్క డిమాండ్స్ అనేది ఏదైతుందో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలేమన్నా రూల్ ఏమన్నా ఉందా అంటే అలా ఏమీ లేదమ్మా. ఈ ఫినాన్స్ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఎవరితోని సంప్రదింపులు జరుపుతుంది, ప్రధానమంత్రి యొక్క సంప్రదింపులతో. అందులో కొన్ని మార్పులు, కీలకమైన మార్పులు చేర్పులు అనేది కూడా చేసే అవకాశం కూడా ఉంది. సో అది కొంచెం మీరు చూడండి. సో ఏ మంత్రిత్వ శాఖ నుంచి ఎన్ని కేటాయింపులు వచ్చినా కానీ, ఓకేనా, సో ఎన్ని నివేదికలు అనేది వచ్చినా కానీ సో వాటిని కొంచెం సవరణ, మార్పులు చేర్పులు చేసే ఆ యొక్క అవకాశం అనేది ఈ ఫినాన్స్ మినిస్ట్రీకి ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించిన ఫార్ములేషన్. ఆఫ్టర్ త్రూ నెగోషియేషన్స్ అండ్ డిస్కషన్స్, కొన్ని ఆ చర్చలు సమావేశాలు ఏదైతుందో దాని తర్వాత ద గవర్నమెంట్ ఫార్ములేట్స్ ద ఫైనల్ బడ్జెట్. మరి అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించిన తర్వాత వాళ్ళతో కొన్ని ఛాలెంజెస్, సవాళ్ళు కూడా ఉంటాయి. లేదమ్మా, లేదు మాకు ఇంత కావాలంటే లేదు, మేము ఇంత ఇవ్వలేమని చెప్పేసి వీళ్ళు అనడం జరుగుతుంది. ఓకేనా, అలా కొన్ని వాటికి సంబంధించిన ప్రాక్టికల్గా టెక్నికల్గా కొన్ని అంశాలు ఉంటాయి. వాటన్నిటి కూడా చర్చించిన తర్వాత ఆ డిస్కషన్స్ అనేది జరుగుతుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కొన్ని సంప్రదింపులు అనేది జరుగుతుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఆ యొక్క సమావేశాలు జరుగుతుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మంత్రిత్వ శాఖలమ్మ, వేరే వాళ్ళతో కాదు, మంత్రిత్వ శాఖలు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతున్నారో, ఆ యొక్క చీఫ్ సెక్రటరీస్ ఎవరైతున్నారో వాళ్ళతో ఉన్న సంగతి గుర్తుపెట్టి ద గవర్నమెంట్ ఫార్ములేట్స్ ద ఫైనల్ బడ్జెట్. అలా ఒక ఫైనల్ బడ్జెట్ ఇదేంది, మళ్ళీ ఫైనల్ బడ్జెట్ అంటే ఏంది, ఒక డ్రాఫ్ట్ మాత్రమే, ఇదొక డ్రాఫ్ట్ ముసాయిదా మాత్రమే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది యాజ్ ఇట్ ఈస్ ఫండ్ అనేది అలొకేషన్ చేయదు. సో ఈ బడ్జెట్, ఫైనల్ బడ్జెట్ ప్రిపరేషన్ అనేది ఎక్కడ ప్రవేశపెడతారమ్మా? ఎస్, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న పార్లమెంట్లో వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పార్లమెంట్ ఫిబ్రవరి 1న ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్లాన్ టు మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ రిసోర్సెస్ ఫర్ ఇట్స్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అదనంగా ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ప్రకటన చేస్తుందా, అనౌన్స్ చేస్తుందా, నూతన పథకాలు ఏమైనా ఉన్నాయా, అన్నీ కలుపుకొని వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే గ్రాంట్స్ కలుపుకొని సంక్షేమం అనేది ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కలుపుకొని ఫైనల్గా వాళ్ళు బడ్జెట్ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టి దాని తర్వాత హల్వా సెరమనీ చూసే ఉంటారు కదా న్యూస్లో. హల్వా సెరమనీ అనేది వాళ్ళు బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేది ప్రింట్ అయిన తర్వాత వాళ్ళు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ ద హల్వా సెరమనీ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రింటెడ్. హల్వా సెరమనీ తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేది ప్రింట్ చేస్తారు. ఓకేనా, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది జనరలైజ్డ్ థింగ్స్, మీరైనా సరే ఓన్గానే చదువుకోవచ్చు, బట్ జనరలైజ్డ్గా తెలుసుకోవాలి కదా. సో సమగ్ర చర్చలు మరియు చర్చల తర్వాత సో రాబోయే సంవత్సరానికి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం అంచనా వేసిన వనరులు అవసరాలు. అంచనా వేసిన వనరులు అంటే ఏంది? ఆర్థిక వనరులు, ఫినాన్షియల్ రిసోర్సెస్ అనే అవసరం తీర్చడానికి ప్రభుత్వం తుది బడ్జెట్ని ప్రణాళికను రూపొందిస్తుంది. హల్వా వేడుక తర్వాత బడ్జెట్ పత్రాలు ఏదైతుందో ముద్రించబడతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది బడ్జెట్కి సంబంధించిన ప్రొసీజర్ హాఫ్ వే. మరి ఆఫ్టర్ ద ఫార్ములేషన్ తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ద ఫార్ములేషన్ ద బడ్జెట్ విల్ బి ప్రెజెంటెడ్ బై ద ఫినాన్స్ మినిస్టర్ ఇన్ ద లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. లోవర్ హౌస్ అంటే ఏందమ్మా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లోక్సభ, మీరు చదివి ఉంటారు కదా. ఆ లోక్సభ దిగువ సభ అనేది ఏదైతుందో ఆ దిగువ సభలో వీళ్ళు బడ్జెట్ని ప్రజెంట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ బడ్జెట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఓన్లీ ఇన్ ద లోవర్ హౌస్, తెలుసు అనుకుంటే కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఓకేనా కేవలం ఎక్కడమ్మా ప్రజెంట్ చేయాల్సింది? ఆ యొక్క లోవర్ హౌస్లోనే ప్రజెంట్ చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకేనా, ఏ కాపీ ఆఫ్ ద సేమ్ ఈజ్ లెడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ది రాజ్యసభ. సార్ మరి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారంటే ఎస్, లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు, కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కాపీస్ అనేది రాజ్యసభకి కూడా పంపించడం జరుగుతుంది. సో కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్లో ఇక్కడ డిబేట్ డిస్కషన్ అనేది చర్చలు జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ ద బడ్జెట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఎవరైతే ఆ లోక్సభ కానీ ఆ రాజ్యసభలో కానీ ఆ మెంబర్స్కి ఆ యొక్క కాపీస్ అన్నీ కూడా వాళ్ళు పార్లమెంట్ సభ్యులకి పంపిణీ చేయడం జరుగుతుంది. అలా ఆ యొక్క బడ్జెట్ ప్రసంగం అప్పుడు చూడండి, ఈ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే ఎంపీలు అందరూ కూడా బడ్జెట్ కాపీలు పెట్టుకొని వాళ్ళు కింద చూసి చదువుతూ ఉంటారు. ఓకే, ఏం అనౌన్స్మెంట్ చేస్తుంది, ఎన్ని కేటాయింపులు ఉన్నాయి, ఏ సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు, ఏ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ అని అనౌన్స్ చేశారని చెప్పేసి ఆ యొక్క ప్రింటెడ్ కాపీస్ అని కూడా చూస్తుంది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ది జనరల్ బడ్జెట్ ద ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ ద ఫినాన్స్ బిల్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ట్యాక్స్ ప్రపోజల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫాలోయింగ్ ఫినాన్షియల్ ఇయర్. సో ఎప్పుడైతే ఈ బడ్జెట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఫినాన్స్ బిల్స్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆర్థిక బిల్లులు,
బడ్జెట్ బిల్లులతో పాటు ఆర్థిక బిల్లులు అనేది మీరు ఆల్రెడీ భారత రాజ్యాంగంలో చదివే ఉంటారు సీనియర్ ఆస్పిరెంట్స్కి. ఆర్థిక బిల్లులు బడ్జెట్ అంటే ఏంది? బడ్జెట్కి సంబంధించింది అంటే ఏందమ్మా? బడ్జెట్ అవుట్లైన్ అంటే ఏంది? ఇది ఎక్స్పెన్సెస్కి సంబంధించింది, ఇది వ్యయాలకి సంబంధించింది. ఏ డిపార్ట్మెంట్కి ఎంత, ఏ మంత్రిత్వ శాఖకి ఎంత, ఏ పథకానికి ఎంత, ఓకేనా, ఏ రంగానికి ఎంత అని చెప్పేసి, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అని చెప్పేసి ఎక్స్పెన్సెస్. మరి ఆదాయ మార్గాలు లైక్ ప్రాక్టికల్గా చెప్తాను. ఇప్పుడు మనకి పన్నుల ఆ యొక్క స్లాబ్స్లో సవరణ చేయడం జరిగింది. ట్యాక్సెస్లో మనకి 0 నుంచి 4 lakhs వరకు ఎటువంటి పన్ను లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10% అని చెప్పేసి మనకి ఆదాయ మార్గాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ మార్గాలు అనేది ఏదైతుందో, ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రెవెన్యూస్ రిసిప్ట్స్ అనేది ఏదైతుందో అవన్నీ కూడా ట్యాక్స్ ఫినాన్స్ బిల్స్ రూపంలో ఉంటాయి. ఏ బిల్లులు ఉంటాయమ్మా? ఫినాన్స్ బిల్స్ ఏదైతున్నాయో ఫినాన్స్ బిల్స్ రూపంలో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి.